హాయ్ అండి. ఈరోజు డోరా కేక్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఎగ్స్ వేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ తేనె యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ పావు స్పూన్ స్ట్రాబెర్రీ ఎసెన్స్ యాడ్ చేశానండి. నా దగ్గర వెనిలా ఎసెన్స్ లేదు, అందుకే స్ట్రాబెర్రీ ఎసెన్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూను బేకింగ్ పౌడరు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలండి. దాన్ని బాగా కలుపుకోవాలి. నాకు కొంచెం గట్టిగా అనిపించింది, అందుకే కొంచెం పాలు యాడ్ చేశానండి. పాలు యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలండి. ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసి దాన్ని టిష్యూతో స్ప్రెడ్ చేసుకోవాలండి. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని ఈ బ్యాటర్ని ప్యాన్ మీద ఒక చోటే వేయాలండి. అది రౌండ్గా వచ్చేస్తుంది. దాన్ని క్లోజ్ చేసుకోవాలండి, మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత దాన్ని రివర్స్ చేసుకోవాలండి. అంతేనండి, ప్యాన్ కేక్స్ రెడీ. ఇలా ఆ పిండి మొత్తం కేక్స్ లాగా వేసుకోవాలి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా బాబు అయితే రోజు అడుగుతాడండి చేయమని, అందుకే ఈరోజు చేశాను. అన్ని పిండి మొత్తం ఇలా కేక్స్ లాగా వేసుకొని నాకు ఉన్న క్వాంటిటీతో మొత్తం 6 అయ్యాయండి. నా దగ్గర ఇవి చాక్లెట్ సిరప్తో కానీ లేదా జామ్తో కానీ మన దగ్గర ఏది ఉంటే అది ఇలా స్ప్రెడ్ చేసుకొని తినొచ్చండి. నా దగ్గర చాక్లెట్ సిరప్ అది లేదండి, అందుకే జామ్ స్ప్రెడ్ చేసి ఇచ్చాను పిల్లలకి. జామ్ హనీ అయినా వేసుకొని ఇవ్వచ్చండి పిల్లలకి. అంతేనండి, ప్యాన్ కేక్స్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.